బీఆర్ఎస్ మోడల్ అంటే విధ్వంసం, ఫెయిల్యూర్, కుటుంబ పాలన అని విమర్శించారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. తెలంగాణ విధ్వంసానికి మొదటి ముద్దాయి కేసీఆర్ అని మండిపడ్డారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల వివరాలపై చర్చకు వస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఆర్థిక విధ్వంసం ప్రజలు ఎప్పటికీ మర్చిపోరన్నారు. ముసలి కన్నీరు కార్చిన కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఎన్డీఏసీ ఇచ్చిన రిపోర్టు బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలను వివరించిందన్నారు ఏలేటి. బీఆర్ఎస్ ప్రజోత్సవ సభలో కొండంత రాగం తీసి దిక్కుమాలిన పాట పాడినట్టున్నది. కేసీఆర్ వల్లనే తెలంగాణ తెరలైంది. విధ్వంసమైన సంగతి అందరికీ తెలుసు. తెలంగాణలో విధ్వంసానికి మొదటి ముద్దాయి కేసీఆర్ కాదని అడుగుతున్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇన్ని లక్షల కోట్ల అప్పుకు కారణం ఎవరు? ఈ రాష్ట్రంలో పనికిమాల ప్రాజెక్టులు కట్టి లక్షల కోట్ల బాకీ చేసింది ఎవరు? ఈ రాష్ట్రం అధోగతి పాలు కావడానికి కారణం ఎవరో కేసీఆర్కి తెలియదని అడుగుతున్నా. ఫామ్ హౌస్ లో కూర్చొని నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా రివ్యూలు చేసి 10 లక్షల మందితో నేను సభ పెడతాని ప్రగల్భాలు పలికి 150 కోట్లు ఖర్చు పెట్టి కనీసం 1,00,000 మందిని కూడా జమ చేయాలని దుస్థితిలో ఈరోజు టీఆర్ఎస్ సభ విఫలమైన సంగతి ప్రజలందరూ గమనించారు. ఈరోజు ఎన్ని రకాలుగా ఫీట్లు చేసినా, ఎన్ని రకాలుగా మాయ చేసే ప్రయత్నం చేసినా ఈరోజు తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని నమ్మే పరిస్థితులు లేరు. ఇది నిన్న తేట తెల్లమైంది. అంతేకాదు అటు ఇటు పోయి బీజేపీ మీద పడతారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కేసీఆర్ గారు గత 10 సంవత్సరాల్లో తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందో మీకు తెలియదా? దాని మీద చర్చకు సిద్ధమని అడుగుతున్నా. అనేక సార్లు ఈ అంశం మీద మేము అసెంబ్లీలో మాట్లాడిన సంగతి కానీ, మీడియా ముందు మా ఎమ్మెల్యేలో మాట్లాడిన సంగతి కానీ మీకు తెలియదని అడుగుతున్నా.